హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు అనేక సంవత్సరాలుగా వివిధ రూపాలలో గ్రామీణ స్థాయిలో హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వేతనాలు పెంపు చేయడంలో అట్లాగే పారితోషికాలు నెల ఇవ్వడంలో తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. పని విషయంకి వచ్చేటప్పటికి ఏఎన్ఎం దగ్గర నుంచి మొదలుకుంటే మెడికల్ ఆఫీసర్ అట్లాగే డిఎండిహెచ్ వరకు కలెక్టర్ వరకు అనేక పనులు అప్పచెప్తున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కానీ డబ్బుల విషయంకి వచ్చేటప్పటికి నెల ఇవ్వవలసిన కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికీ 4-5 నెలల నుంచి అంటే ఒక్కొక్క పిఎస్సి ఒక్కొక్క తీరుగా, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క తీరుగా ఉంది. మొన్ననే చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. తక్షణమే పెండింగ్ సంబంధించిన ఏదైతే పారితోషికాలు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు రేపు 2 రోజుల పాటు అంటే నైట్ షెల్టర్ కూడా ఇక్కడ కలెక్టరేట్ ముందనే ఉంటుంది. అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున వంట మార్పు కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము దిగి రాకుంటే మంత్రుల ఇళ్ల ముట్టడి అట్లాగే హైదరాబాద్ కార్యక్రమం కూడా ఆశా కార్యకర్తలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర యూనియన్ పిలిపించారు. ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా జయప్రదం చేయాలని మిగతా కార్మిక వర్గం ప్రజలు కూడా సహకరించాలని చెప్పి సిఐటి జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం. ఇట్లా ముకుందర్ రెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా ఆశా వర్కర్లు ఇవాళ రేట్లు ధర్నాకి రావడం జరిగింది. నైట్ కూడా ఇక్కడే స్టే చేసే విధంగా రావడం జరిగింది. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అందుకని చెప్పి ప్రభుత్వం వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 మట్టి ఖర్చులు, అట్లాగే ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఆశాలకు పని భారాన్ని తగ్గించాలి. ఎన్సీడీ ఆన్లైన్ చేసే విధానాన్ని తగ్గించాలి. ఏఎన్సీ టార్గెట్ ని తగ్గించాలి. పిఎన్సీ టార్గెట్ ని తగ్గించాలి. అట్లాగే స్టూడెంట్ డబ్బులు మోసే విధానాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, లేకుంటే పరిష్కరించేంత వరకు ఫిక్స్డ్ వేతనం చేసేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మారేలి శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. Once a spy, always a spy.